ఇదంతా నేను చెప్పిన ఇదంతా ప్లానింగ్ ఇచ్చాను. ఏదో కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆవిడది అమ్మాయిది ఏం తప్పలేదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు లోన్ ఉన్నది అమ్మాయి అబ్బాయి డోర్ పెట్టుకొని ఏదో చేసుకుంటారు. అక్కడ లూడో ఆడుకున్నారో ఏదో కబడ్డీ ఆడుకున్నారో తల తీసి పక్కన మనకు తెలీదు. ఏదో గేమ్ ఆడుకున్నా ఏదో పక్కన పెట్టండి. డోర్ వేసేది. డోర్ కొట్టేటప్పుడు డోర్ కొట్టలేదు, చేయలేదు. డోర్ అన్నీ వచ్చేసింది. తీసింది ఎవరో ఆయనే డోర్ తీసి వెళ్ళిపో బాత్రూంలో. కానీ ఇప్పుడు అప్పటికి లేకలేదు. అప్పుడు ఏంటంటే డోర్ తీసినట్టు అలా పెట్టుకొని డోర్ తోసారు. అప్పుడు టక్కుమని లేచింది. అది కావాలని ప్లాన్ చేశారు. అంటే మంచి మంచి అవకాశాలు ఇప్పుడు తక్కువలో మంచి అవకాశం వచ్చింది కేవలం ఆవిడకే. ఏంటంటే మంచి ఫేమ్ వచ్చింది. అంటే అమ్మాయి కూడా కొన్ని వేల రోజులు దాచుకున్న అందాన్ని కూడా బయట పెట్టారు. అది ఇంకా తప్పది. అందరూ దాచిపెట్టారు. మేకప్తో కవర్ చేసి ఎన్నో సాంగులు చేసింది. అసలేం తప్పు అదే అబ్బా. అందాన్ని బయట పెట్టారు. ఎంత మంది దగ్గర దాచాము అసలు ఎవరికి. ఆ మేకప్ మ్యాన్కి నాకు మేడంకి తప్ప ఎవరికి తెలియదు. నాకు తెలుసు. కానీ అలాంటి మీరు ఆ నైట్ కావాలని ప్లాన్ చేశారు. ఆవిడ నలుపుని తీయాలి బయటికి. నాకు తెలుసమ్మా. ఆవిడ ఉండవమ్మా చెప్పి చేస్తా ఉంటాం. ఆవిడ అందాన్ని కావాలని బయట పెట్టాలి, అవకాశాలు తొక్కాలి. మెయిన్ ఫస్ట్ పని చెప్పిన అవకాశం తొక్కాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు పని చేయండి. ఇప్పుడు ఒక ఆడదానికి చెప్పేదాకా బంగారు పోయినా కొనుక్కోగలదు, డబ్బు పోయినా సంపాదించుకోగలదు. శీలం పోతే ఏం చేస్తారండి? ఒక ఆడదానికి ఇప్పుడు ఆడదానికి చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, ఎవరు చేసుకుంటాడు? నన్ను చేసుకోమంటే నేను చేసుకోను. ఎంత అయిపోయింది. అక్కడ ఏమీ లేదు. అంతే అన్నయ్య మొత్తం నాకేసాడు. మరి ఏం చేస్తాం చెప్పు? తప్పు ఎవరిదే? అక్కడ చేయాలని ఏంటి కాదు. ఇద్దరికి పెళ్లి చేసుకోవాలి. నేను ఫస్ట్ పెట్టి అమ్మాయికి అవకాశం రావాలన్నా ఆయనకి అవకాశం రావాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని పక్కన పెట్టు, వేరే అమ్మాయి వచ్చినా ఆయన ఆ ప్లేట్ నాకేస్తాడు. ఆయన మగాడు కాబట్టి బాణం వేసే గురి పెట్టడం మర్చిపోడు, పెడతానే ఉంటాడు. గురి పెడతాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అయిపోయి నెక్స్ట్ ఇంకో అమ్మాయితో సాంగ్ చేసినా గురి పెడతాడు, ఇంకో అమ్మాయితో చేసినా గురి పెడతాడు. అది మగవాడు కాబట్టి బుజ్జియాడు మగవాడు రా. అంతగా డోర్ పెట్టి పక్కన బాబు నుంచుకొని కూడా నువ్వు ఆట ఆడేవంటే నువ్వు ఎంత దేవుడు. ఏమన్నా ట్రాప్ పెట్టి వాడు నాకలా కూడా లేడు. నేనే అందంగా ఉన్నాను. కానీ ఆవిడకి ఏదో చేసాడు, మాయ చేసాడు. ఆ సాంగ్ లో స్టెప్ నొక్కాడు, బాల్ నొక్కాడో తెలియదు. కానీ అక్కడ కనెక్ట్ అయిపోయింది అమ్మాయి. అయ్యో నాకు పెళ్ళి అయ్యి బాబున్నా మరి ఏం చేశాడు, మాయ చేశాడు, లేదా మా ఆవుని వదిలేస్తాను నేను చేసుకుంటాను ఏదో చేశాడు. జాయిగా ఆ రోజు ప్లేట్ నాకేయాలనుకున్నాడు, నాకేసాడు. నేను అది పాయింట్. టార్గెట్ అంతా భోజనం చేయడమే. బాణాలు వేస్తున్నాడు, గురి పెడతాడు. వర్షం వచ్చింది. అదే టైంలో అబ్బాయికి మొక్క తెచ్చుకొని వెళ్ళాడు. అదే సమయంలో రా అన్నాడు, భోజనం పెట్టాడు, తినేసాడు, అయిపోయింది అంతే. మిస్సైజ్ చెప్పింది అది కూడా పాయింటే. మిస్సైజ్ చెప్పిన కాదు. అక్కడ అసిస్టెంట్ తోటి ప్రెజర్ చేశాడు, మందు పెట్టి జర్నీ చేస్తుంటే కక్కాడు. పాయింట్ ఏంటి? మేడం ఎక్కడికి వెళ్ళింది ఇక్కడికి, సార్ ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడికి అని చెప్పడం. ఏం చేస్తే అలా ఆయనకి ఫోన్ చేసి మరీ ఎక్కడున్నావంటే వాళ్ళ రూమ్లో ఉన్నాంటే నువ్వేం చేయొద్దు, నేనేం అన్నావు, ఆ డోర్ లాక్ తీసి చాలు అన్నారు. ఇప్పుడు అంత సడన్గా ఇప్పుడు ఆ డోర్ కొట్టిందాం కాబట్టి డ్రెస్ వేసుకోవడమో ఏదో చేస్తారు. డ్రెస్ కూడా వేసుకోవడం తప్పదు. అప్పుడు అమ్మాయిని ఏమో అనొద్దు మనం. అంటే ఆవిడ కూడా ఏదో అబ్బాయి ప్రెజర్ చేసిన వల్ల వెళ్ళొచ్చు, చేయొచ్చు, ఏదో చేయొచ్చు మా తమ్మి. దానివల్ల వెళ్ళడం వల్ల ఏం చేశారు, డోర్ లాక్ తీసేసి కావాలని బాత్రూంలో పోయి షార్ట్ వేసుకొని నాకేం తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడు, డోర్ ఎవరు తీశారని ఇందాక ఇంటర్వ్యూలో చూసా. అయ్యేం అడగొద్దు, అమ్మాయి మంచిది అంటే తినేసాడు. మరి మంచిది అనకపోతే ఏం చేస్తాడు? తినేసాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, అమ్మాయి మంచిది అంటే ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం చేశావు కదా. అదే చెప్తున్నాను. అదే ఇప్పుడు ఆవిడ చెల్లి కానీ లేకపోతే వాళ్ళ చుట్టాల అమ్మాయి కానీ అలా వీడియో తీసి పెడతా పెట్టదు కదా, తప్పు కదా. ఇప్పుడు అమ్మాయి వీడియో ఇప్పుడు నువ్వు అదే చెప్పు, వీడియో తీయకుండా వాళ్ళిద్దరికి ఫ్యూచర్ బాగుంది కాబట్టి ఇక్కడితో ఆపేయండి. నువ్వు వద్దురా లేకపోతే ఇదిరా ఏదో గొడవడకం చేసుకోండి. నువ్వు వీడియో తీసి పెట్టి ఇప్పుడు వీడియోలు డిలీట్ చేయండి. కొన్ని వేల లక్షల మంది చూస్తున్నారు. తప్పు కదా. ఇప్పుడు అమ్మాయి జీవితం పోయినట్టే కదా. తీసిన అమ్మాయిని ఏమంటారు? అమ్మాయి వీడియో చేస్తే ఏమంటారు? ఆ పార్కాడికి వస్తే ఇలా దొరికింది. తప్పు కదా. ఇప్పుడు ఆడపిల్లల జీవితం నాశనం చేయడం కంటే నువ్వు కొట్టు తప్పులేదు. ఇప్పుడు ఏదైనా ఉంటే చెప్పాలంటే 4 మధ్యలో చూడాలి. ఏదైనా ఆడపిల్ల బయటకు ఒకసారి పడ్డది అనుకో, మనం ఎవరు ఏం చేయలేము. ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉందంటే నీకు తెలియదు. ఒక ఒకటి చెప్తున్నాను, ఆయన మీద సాయి మీద కళ్ళు పడ్డాయి, మరదలే అవుతుంది. మరదలు అవుతుంది.
ఒరే మన దగ్గర ప్లేట్లు ఉంచుకొని బయట ప్లేట్కి ఎందుకు వెళ్ళావరా అని అడిగింది. నాకు అది వద్దు, సాంగ్ లో కంటే మా ఇద్దరికి కంబట్ అయిపోయింది, వర్షంలో తడిసేమో, ఇది జరిగింది అది జరిగింది, నాకు ఆవిడంటేనే ఇష్టం అని అని ఉంటాడు. ఇది ఏదాకన్నా దెబ్బ కొట్టాలి అన్నది దెబ్బ కొట్టింది. ఇప్పుడు తప్పు కదా, ఇప్పుడు నీకు నచ్చింది అనుకో పక్క పోయి ఒరే ఇలా చేయగాని ఇప్పుడు అమ్మాయి జీవితం పోయినట్టే కదా. ఇప్పుడు ఆడగాలితో ఇంకో అమ్మాయితో వెళ్తాడు. ఎవరన్నా ఇప్పుడు చాలా మంది ఉంటారు, 1000 మంది నీకు అవకాశం ఇస్తుంటే 100 మంది వస్తారు. అది కాదు, ఇప్పుడు అమ్మాయి జీవితం పోయినట్టే వీడియో తీసి పెట్టడం వల్ల ఇప్పుడు నేనే చేసుకోను, అమ్మాయి 10 కోట్లు ఇచ్చిన చేసుకోను, అయిపోయింది. అక్కడ ఏమీ లేదు, మంచి ఫ్యాన్ కాదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ ఇప్పుడు కోట్లు ఇచ్చినా ఉండదయ్యా. ఇప్పుడు బంగారులా దాచుకుంటారు, అది అయిపోయింది కదా, ఖాళీ అయిపోయింది మొత్తం, ఏమి లేకుండా చేసాడు ఆయన. అప్పుడు పెళ్లి అయితే ఆయనే చేసుకోవాలి. ఆ విశాలే నా బట్ట చేసిన పనికి బండి తోలింది ఆడే. ఫాస్ట్ గా తోలి విశాలు అక్కడికి వెళ్ళదు. విశాలు చూడు ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి, అదే మేం చేసింది టార్గెట్. అంతా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అంతా తప్పు చేశారు. అమ్మాయికి ఏంటంటే ఫ్యూచర్ పడగొట్టాలని ప్లాన్ చేసారు. అంతా ప్లానింగ్ ఇదంతా ఫ్యూచర్ అమ్మాయికి పోయినట్టే కదా. ఇప్పుడు ఐదుగా ఇంకో అమ్మాయితో చేస్తాడు కదా. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అనుకో, ఇంకో అమ్మాయితో చేస్తాడు, కానీ చేయకూడదు అలాగా. ఇప్పుడు ఈ అమ్మాయి జరిగిందో వేరే అమ్మాయి జరుగుతుంది, గ్యారంటీ ఉందా? ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని చెడ్డ పేరు తెచ్చారో, ఎవరైతే అమ్మాయికి వీడియో తీసి పెట్టారో, ఎవరైతే అమ్మాయిని కొట్టారో వాళ్ళే అమ్మాయికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆయనతో, లేకపోతే ఆ అమ్మాయికి మంచి సంబంధం తీసి పెళ్లి చేశాక సాంగ్స్ మొదలెట్టాలి, లేకపోతే సాంగ్స్ రద్దు చేయాలి. అంతే. ఎందుకమ్మా చెడ్డ పేరు? ఇప్పుడు అదే ఇప్పుడు అమ్మాయి వచ్చింది అనుకో, మామూలుగా పాయింట్ ఇప్పుడు ఏం తేలేదు, ఏదో బతిమాలి రమ్మన్నారు, వచ్చింది ఓ సాంగ్ చేస్తుంది, సైడ్ డ్యాన్స్ అంటారు. అమ్మ కొద్దిగా బాగా చేయవు అన్ని టేకులు, ఎందుకంటే చెప్పేవులే రూమ్లో ఏం చేసావు మాకు తెలిసిలే అంటే అయిపోయి కుసుకున్న మాట అంటది. అమ్మ బాగా చెయ్యి అన్ని టేకులు ఎందుకమ్మంటే చెప్పేవులే నువ్వు రూమ్లో ఏం చేసావో, ఇంకా నేను ఒక దెబ్బ కదా 2 దెబ్బలు కొట్టాలంటే ఆ పరువేం కావాలి. ఇప్పుడు అది తేలాలి మెయిన్, అది తేలితేనే కదా సాంగ్ సెట్ ఏదైనా చేయాలి. దెబ్బలు అడ్డాయా లేవా అంటే వాళ్ళతో చేయమను, ఇంకా దైత్యం పోద్ది. వాళ్ళతో చేయమను, అప్పుడు ఇంకో రూమ్ తీసుకుంటాడు ఆయన. బిగ్ బాస్ అవకాశాలు కాదు, ముందు అమ్మాయికి పరువు పోయింది కదా, అవకాశం మనం గుర్తుపెట్టుకో. ఇప్పుడు అమ్మాయిది ఏంటంటే సెటిల్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎవరికన్నా బాధే, నా ఇంట్లో మనిషి అన్నా ఎవరింట్లో మనిషి అన్నా, ఇప్పుడు ఏది వీడియో తీయకూడదు. వీడియో తీయమన్నా కొన్ని 1,00,000 మంది చూస్తారు. వీడియో తీసిన వల్ల అమ్మాయి పబ్లిక్ అయిపోయిందా? అమ్మాయి అక్కడ 2 పాయింట్లు పోయినాయి. ఒకటి మేకప్ కాడ పబ్లిక్ అయిపోయింది, ఒకటి శీలం కాడ పబ్లిక్ అయిపోయింది. 2 దాచుకొని వచ్చింది, అది బయట పెట్టాడు అంతే. ఇదంతా ప్లానింగ్గా చేశారు అంతే. ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది కదా, మరి ఈశ్వర్ సాయికి అవకాశాలు వస్తాయా రావా? అవకాశాలు వస్తాయి. అమ్మాయి ఏం తప్పు కాదు, అమ్మాయి మంచిదే, కానీ మాయ మాటలు చెప్పడం వల్ల ఈడు అక్కడ కొడుకున్నాడు. ఎంత కొడుకు రేపు మా ఆడంత ఎత్తు అవుతాడు. ఆడ ఎదురుకుండా పెట్టుకొని నువ్వు ఇవన్నీ ఆడడం తప్పు కదా, అది కట్టరు. అది ఆవిడే అంటుంది, కొంతమంది ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫే కావాలని చేసింది. అదే మరి నీ ప్లానింగ్ ఇదంతా ఏంటంటే కావాలని అమ్మాయిని ఆవిడ కూడా డాన్సర్ అంట ఒకప్పుడు ఆవిడ కూడా డాన్సర్ అంట. కొద్దిగా ఒళ్ళు వచ్చింది కాబట్టి డాన్సర్ గా కాదు, చెయ్యమని మేడం చెప్తాం కదా. అమ్మాయి జీవితం పోయింది కదా అనవసరంగా. అవునండి, ఇప్పుడు అందుకే అప్పుడు ఆయనకి అవకాశాలు ఉండకూడదు. అమ్మాయికి న్యాయం తేలాలి. అమ్మాయి ఏంటంటే న్యాయం తేల్చాక ఏదైనా క్లారిటీకి వచ్చాక అమ్మాయి ఓకే అంటేనే అది చెయ్యాలి. ఇప్పుడు అమ్మాయి ఆడంటే ఇష్టమో తెలియదు, ఏదో తెలియదు. ఇప్పుడు అమ్మాయి జీవితం పోయినట్టే. ఇప్పుడు నాలుగేటోడు కూడా చేసుకోడు, రేపు మాపు ముసలి కూడా చేసుకోడు, అంటే అమ్మాయి శీలం పోయినట్టే. ఇప్పుడు కొన్ని తప్పు చేయకుండా చాలామంది ఉంటారు, తప్పు చేసిన చాలామంది ఉంటారు. అదేంటంటే పబ్లిక్లో పెట్టరు కాబట్టి, ఇప్పుడు పబ్లిక్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు అమ్మాయి జీవితం పోయినట్టు. రేపు పొద్దున బయట పోయినప్పుడు అమ్మాయి కాబట్టి ఇంకో సెల్ఫీ అడగడం ఎందుకు అడుగుతాడు అంటాడు, మరి అంటాడు ఏదో చేస్తారు. అందుకని తప్పది. మన ఏంటంటే ఒక అమ్మాయిని మనం సపోర్ట్ చేయాలి కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తా. నేను ఒకప్పుడు అమ్మాయిని ఇష్టపడ్డా, కానీ ఎప్పుడైతే ఇది బయట పెట్టదో మేకప్ అది నాకంటే నల్లగా ఉంది చెప్పడానికి ట్రై చేసా. ఇది జరిగింది పొద్దున్నే చూద్దాడు వీడియో. ఆ ఇసాలే మొత్తం అంతా చేశాడు. ఏం చేయలేదు, అది వీడియో ఆన్ చేస్తే చాలా ఇది వస్తున్నాయి.
ఏంటంటే అయిపోయింది జీవితం అది మరి ఈ కేసు త్వరగా అయిపోద్దని ఆయన ఎప్పటిలాగా అవ్వాలి అయిపోవాలంటే ఇప్పుడు ఆవిడ ఏంటి ఎవరైతే కొట్టారో ఎవరైతే తిట్టారో ఆ అమ్మాయికి కాళ్ళు పెట్టుకోవడమో ఏదో చేసుకోవడం లేకపోతే ఆయనతోటి పెళ్లి చేయడమో ఏదో చేయాలి లేకపోతే నా లెటర్ ఇచ్చి చేసుకోవాలి కదా చేసుకోవడం అంటే ఊరికి వచ్చింది పేట నాకేసిపోతావా నీ మొగడే నీకు కావాలన్నప్పుడు మరి ఎలా చేసాడాడు ప్లాన్ లూడాడా భలే చెప్తున్నారమ్మా జీవితం నాశనం చేసి అమ్మాయి 6 లక్షలు తీసుకున్నారు నన్ను మోసం చేశారు లక్షలండి ఏదైనా చేస్తారండి ఇప్పుడు అమ్మాయికి రాలు ఇప్పుడు అక్కడ కలర్ కాదు ముఖ్యం మంచి మనసు ఇప్పుడు చాలామంది అమ్మాయిని ఎందుకు ఫాలోఅప్ చేసినా ఎందుకు తక్కువ కాలంలో ఎక్కువ వచ్చింది ఇప్పుడు జానవరి ఉన్నారు ఎప్పటి నుంచి చేస్తుంది అమ్మాయికి మంచి పేరు వచ్చిందా రాదు ఏంటంటే మంచితనం ఉన్నది ఒక ఫేస్ బట్టి ఉంటుంది వ్యాపారం నన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది చాలా మంది కూడా కొంతమంది చూస్తే కొట్టాలనిపిస్తుంది కొన్ని ఉంటాయి సమయాలు మీకు తెలియదు ఆవిడ కూడా సిగ్గుపడుతుంది ఎందుకంటే చెప్పలేము ఎవరో హాయ్ బ్రదర్ హౌ ఆర్ యు అని పెట్టారు మెసేజ్ రేపొద్దు మాట్లాడదాం వైన్స్ కాడ